రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతుంటే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు మరికొన్ని పార్టీలతో పొత్తుతో ముందుకు కదలడానికి సమాయత్తమవుతోంది. ఏపీలో అస్తిత్వం కోసం ఆరాటపడుతోన్న కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచనలతో ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి కొద్ది వారాల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికలకు చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో హస్తనలో భేటీ అయ్యారు షర్మిల. తెలంగాణ ఎన్నికల్లోనే షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే షర్మిల తెలంగాణలో పోటీ చేస్తే బీఆర్ఎస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నష్టపోవలసి వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాక్షాత్తు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి షర్మిల చేరికను అడ్డుకున్నట్లు సమాచారం. దాంతో షర్మిల తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఊరుకున్నారు. దాంతో ఆమె పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు సైతం ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. తమను ముంచారని షర్మిలను దుయ్యబట్టారు. అయితే ఆ తర్వాత షర్మిలను ఏపీ కాంగ్రెస్లో చేర్చుకుని ఏపీలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా అదే ప్రచారం ఊపందుకుంది. వైఎస్ షర్మిలను ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా వైఎస్ షర్మిలను చేర్చుకుంటే ఏపీ కాంగ్రెస్ నేతలంతా స్వాగతిస్తారని అన్నారు. ఆమెకు ఏ పదవి ఇచ్చినా తాము మద్దతిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మా నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారిని సమర్థిస్తే ఎవరైనా జాయిన్ అవుతారంటే వాళ్ళందరినీ స్వాగతిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కోరిక, చిట్ట చివరి కోరిక ఒకటే, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని. ఆ కోరికను మన్నించి శ్రీమతి షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తారు. సరే, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. సో షర్మిల గారు జాయిన్ అయిన తర్వాత ఆవిడకి ఇచ్చేటువంటి అసైన్మెంట్ ఏంటి అనేటువంటిది పార్టీ ఒక ఆలోచన చేస్తుంది. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఇటీవల మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు మా అందరితో కూడా చర్చించారు. మేమందరం కూడా జాయిన్ చేసుకుందాం అని చెప్పాం. ఎందుకంటే నా వ్యక్తిగత స్వార్థం కన్నా పార్టీ ప్రయోజనాలు చాలా ముఖ్యమైనటువంటిది నేను భావించేవాడిని. సో ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడకి ఏ అసైన్మెంట్ పార్టీ ఇస్తానా కూడా ఇట్స్ మోస్ట్ వెల్కమ్. వారు ఏ అసైన్మెంట్ తీసుకుంటానో మేమందరం కూడా సహకరిస్తాం. ఇక ఈ ప్రచారం మొదలు కాగానే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఆనందం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడానికి చాలా కష్టపడాలని భావిస్తోన్న టీడీపీ షర్మిల ఎంట్రీ ఇస్తే అది తమకే మంచిదని భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆనందానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ నేతల అంచనా ఏంటంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమస్య అవుతుందంటున్నారు టీడీపీ నేతలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన సోదరి షర్మిలే ఎన్నికల ప్రచారం చేస్తే అది వైసీపీకి పెద్ద తలనొప్పే అవుతుందంటున్నారు. అదీ కాకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తే వైసీపీలో ఉన్న చాలా మంది కాంగ్రెస్ నేతలు, ప్రత్యేకించి టికెట్లు రానివారు కాంగ్రెస్లో చేరతారని, అప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్ నిలువునా చీలుతుందని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. అదే జరిగితే అది టీడీపీ జనసేన కూటమికి ఆయాచిత వరమే అవుతుందని అనుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరోలా ఆలోచిస్తోంది. ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే, ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమన్నా ఉంటే అది అడ్డంగా చీలిపోతుందని, అది టీడీపీ జనసేన కూటమికే నష్టమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. షర్మిల రంగంలో ఉంటే వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి నినాదం నిజంగానే నిజమయ్యే అవకాశాలుంటాయని వైసీపీ భావిస్తోంది. 4.5 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 1000 ఏనుగుల బలాన్ని అందిస్తాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.
వైసీపీ నాయకత్వం టికెట్ ఇవ్వని నేతలు కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ చేరినా నష్టం లేదని వారంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడే గెలవలేని నేతలు ఇతర పార్టీలకు వలసపోయి ఎలా గెలుస్తారని వారు నిలదీస్తున్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీ, దళితుల ఓట్లు చీలే అవకాశాలుంటాయని టీడీపీ ఆశలు పెట్టుకుంటోంది. ఆ ఓట్లు కాంగ్రెస్కు సీట్లు తెచ్చిపెట్టకపోయినా వైసీపీకి మైనస్ కావడం ఖాయమని టీడీపీ అంచనా వేస్తోంది. అయితే ఈ సమీకరణలన్నింటినీ కూడా బేరీజు వేసుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం చల్లటి కుండలో మజ్జిగ తాగినట్లు చాలా కూల్గా ఉండడం విపక్షాలకు తెలియని భయాన్ని కలిగిస్తోందంటున్నారు పరిశీలకులు.